ఓకే. సో ఇందాక ప్రాబ్లం ఫాస్ట్ చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్, అదొకసారి చూడండి. సో ఫైండ్ ద ఏరియా సబ్టెండెడ్ బై ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై అని కూడా అనుకోవచ్చు. ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై, ఓకే, ఫైండ్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై స్టెప్ ఆఫ్ మోడ్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ మోడ్ వై, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 3. అక్కడితోనే కదా చేసింది ఇందాక. సరే, ఇంక ఫస్ట్ 3కి చెప్తాను, తర్వాత 4 అయినా 5 అయినా ఇంకేంటనేది చేసేసుకోవచ్చు అది. సరే, ఫస్ట్ అది ఎక్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చేసేస్తే పని అయిపోతుంది. లెట్స్ సే ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ పాజిటివ్. అప్పుడు నీకు క్వశ్చన్ ఎలా మారిపోతుంది? స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3. స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే పాసిబిలిటీస్ ఏంటి? స్టెప్ ఎక్స్ అండ్ స్టెప్ వై ఖచ్చితంగా ఇంటీజర్సే, అంటే క్లియర్లీ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, ఎందుకంటే ఎక్స్ అండ్ వై పాజిటివ్ అని తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎస్ఏ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇప్పుడు స్టెప్ వై ఏమవుతుంది? 3 అవుతుంది. స్టెప్ ఎక్స్ 0 అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు 0,1 అని, అవునా? స్టెప్ వై 3 అంటే వై బిలాంగ్స్ టు 3,4 అని. అట్లానే నెక్స్ట్, ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, స్టెప్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. సారీ, 2 అంతే కదా. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1,2 అండ్ స్టెప్ వై 2 అవ్వాలంటే వై బిలాంగ్స్ టు 2,3. నెక్స్ట్, ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ స్టెప్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 2,3 అయినప్పుడు వై బిలాంగ్స్ టు ఏమవుతుంది? 3,4 అవుతుంది. ఓకే. నెక్స్ట్ అట్లానే స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే స్టెప్ వై ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 3,4, సో వై బిలాంగ్స్ టు 4,5. అది ఓకే. సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా నెక్స్ట్ గ్రాఫ్ ప్లాట్ చేసేటప్పుడు జాగ్రత్త చూడండి ఏం చేస్తున్నాం అనేది. ఓకే, ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ క్వాడ్రెంట్లో తీసుకుంటున్నాను, మిగతా అన్ని క్వాడ్రెంట్స్కి యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది తర్వాత. ఓకే, సో నా ఫస్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. నెక్స్ట్ 0, 1, మ్యాక్సిమం ఎక్స్ వాల్యూస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి? 2, 3, 4 దాకా వెళ్తున్నాయి. అట్లానే ఇక్కడ కూడా 1, 2, 3, 4 వరకు వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు రీజన్ చూడండి. వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఓకే, వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 0,1 అంటే ఎక్స్, ఈ జాగ్రత్త చూడండి. సపోజ్ ఇక్కడ 0 తర్వాత వచ్చే వాల్యూ ఏంటి? ఇమీడియట్గా తెలియదు కదా. లెట్స్ సే ఎక్స్ వాల్యూ 0.1 తీసుకున్నాను అనుకో. ఎక్స్ 0.1 అయినప్పుడు వై వాల్యూ ఏమవ్వచ్చు? 3కి 4కి మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ 0కి 1కి మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా వై కెన్ బి ఎనీ నెంబర్ బిట్వీన్ 3 and 4. అంటే ఎక్స్ 0కి 1కి మధ్య తీసుకున్న ప్రతి నెంబర్కి వైలో 3కి 4కి మధ్య ఏదైనా తీసేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ ఎక్స్కి 0.1 తీసుకున్నాను అనుకో. లెట్స్ ఎక్స్ 0.1 అయితే వై కెన్ బి 3 నుంచి 4 వరకు ఎనీ నెంబర్. అట్లానే 0.2 అయితే వై కెన్ బి 3 to 4 ఎనీ నెంబర్, ఇంకా అట్లా. సో 1 వరకు, 0 నుంచి 1 వరకు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకున్నా వై ప్లేస్లో ప్రతి నెంబరు పాసిబిలిటీ వస్తుంది. 3 to 4 అంటే ఆ బాక్స్ మొత్తం నెంబర్లే అనమాట బేసిక్గా. ఓకే, నెక్స్ట్ అట్లానే ఎక్స్ వాల్యూ 1 నుంచి 2 వరకు తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమో 2 నుంచి 3 వరకు. అగైన్ దిస్ ఎంటైర్ బాక్స్ ఎందుకు వస్తుందో అర్థమైతే చాలు, ఇంకేం లేదు అక్కడ నీకు. ఎందుకంటే ప్రతి ఎక్స్ వాల్యూకి ప్రతి వై వాల్యూ వస్తుంది. ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో ప్రతి ఎక్స్ వాల్యూకి ప్రతి వై వాల్యూ వస్తుంది. ఓకేనా? నాకు ఇదే ఫాస్ట్ చెప్పాను, ఛార్జింగ్ అయిపోయిందని. సరే, సో స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ వై ఈక్వల్ టు 3, ఇవి 4 పాసిబిలిటీస్ కాబట్టి 4 బాక్సెస్ వచ్చినాయి. అట్లానే నీకు మోడ్ ఎక్స్ కదా. ఓకే, సో ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్, ఇంకా అన్ని కేసెస్ వస్తాయి. 4 కేసెస్ వస్తున్నాయి కదా, అంటే డిఫరెంట్ క్వాడ్రెంట్స్. ఇవే 4 బాక్సులు ప్రతి క్వాడ్రెంట్లో వస్తాయి అనమాట.
సో ఫైనల్గా ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ? సేమ్. మిగతా అన్ని క్వాడ్రంట్స్లో సేమ్ రీజన్ వచ్చేస్తుంది మీకు. సో అలాంటి ఎన్ని వస్తాయి? 4 టైమ్స్ ఆఫ్ 4 ఇంటూ 1 ఇంటూ 1 స్క్వేర్ ఏరియా 1 ఇంటూ 1 అంతే కదా, సైడ్ లెంత్ 1 వస్తుంది కదా. సో 16 ఆన్సర్ అది. సో స్టెప్ ఎక్స్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై స్టెప్ ఎక్స్ కర్వ్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉన్న మోడల్స్. లెట్స్ సి. సరే ఇంకో క్వశ్చన్ అంతలోకి ఇంకోటి చూద్దాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి. Find the area enclosed by the curves. Find the area enclosed by the curves. Find the area enclosed by the curves. జాగ్రత్తగా వినాలరా. X equals to a sin cube t or a sin cube theta for that matter. X equals to a sin cube t and y equals to a cos cube t. Okay na? X equals to a sin cube t and y equals to a cos cube t. ఓకే ఇప్పుడు చూడండి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇంటీగ్రల్ వై డిఎక్స్ అని రాస్తామనుకో, ఏరియా ఎన్క్లోజ్ బై ద కర్వ్స్ అంటే వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది అక్కడ. జాగ్రత్త చూస్తే మీరు ఇది తీటానో టీనో ఏదో ఒకటి ఎలిమినేట్ చేసుకుంటే ఎట్లా వస్తుందిరా? ఎక్స్ బై ఏ హోల్ పవర్ 2/3 ప్లస్ వై బై ఏ హోల్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతేనా? హోల్ పవర్ 1/3 వేసి స్క్వేర్ చేస్తే యుల్ గెట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇండైరెక్ట్ నీకు ఈక్వేషన్ ఏముందంటే ఇక్కడ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ 2/3. క్లియర్గా ఎక్స్ పవర్ 2 ఉంది, వైకి పవర్ 2 ఉంది. సో గ్రాఫ్ ఈజ్ సిమ్మెట్రికల్ అబౌట్ ఓకే. సో గ్రాఫ్ ఈజ్ సిమ్మెట్రికల్ అబౌట్ both x and y axis. But both x and y axis. Okay na? With respect to x and y axis, graph is symmetrical because రెండిటికి ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి x కి y కి ఈవెన్ పవర్స్. గ్రాఫ్ is symmetric and it is an enclosed curve because x power 2/3 plus y power 2/3 a power 2/3 కాన్స్టెంట్ అయిందంటే as x value increases y should decrease and as x decreases y should increase. బేసిక్గా నీకు కర్వ్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఆ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈక్వల్స్ టు 4 అని ఒక ప్రాబ్లం చేసాం, గుర్తుందా ఇంతకుముందు? సో నీకు కర్వ్ ఎట్లా వస్తుందంటే దిస్ ఇస్ హౌ ది గ్రాఫ్ ఇస్. ఎక్స్ వాల్యూకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెరీ క్లియర్గా ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ -1 and 1, వై వాల్యూ ఆల్సో లైస్ బిట్వీన్ -1 కాదు -a బికాస్ సైన్ క్యూబ్ తీటా ఉంది. సైన్ క్యూబ్ తీటాకి మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +1, అవునా? సో విచ్ మీన్స్ x value lies between -a and a. Also y values lies between -a and a. Okay, a into sin cube theta కాబట్టి sin cube theta కి minimum -1, maximum 1. So x lies between -a and a, y also lies between -a and a. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే చూడండి, -a ప్లస్ a ప్లస్ a -a. సో ఇట్లా ఉంటుంది అనమాట కర్వ్ నీకు అది. ఓకే, ఇది కాన్కేవ్ అప్వర్డ్సా కాన్కేవ్ డౌన్వర్డ్సా అని ఆ ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం మనం. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈక్వల్స్ టు 4లో కూడా
గ్రాఫ్ నీకు కాన్కేవ్ అప్వర్డ్స్ ఉంటుందా కాన్కేవ్ డౌన్వర్డ్స్ ఉంటుందా అనేది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. అవునా? ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ పాజిటివ్ అయితే కాన్కేవ్ అప్వర్డ్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ నెగిటివ్ అయితే కాన్కేవ్ డౌన్వర్డ్స్. నా హౌ టు ఫైండ్ ద ఏరియా, గ్రాఫ్ వరకు అయితే డ్రా చేసాం కానీ నా ఏరియా ఎట్లా వస్తుందో చూడండి. ఓకే, సో లెట్స్ రైట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రెండు సేమ్ వస్తుంది సిమెట్రిక్ కాబట్టి. ఏరియా ఇంటిగ్రల్ వై డిఎక్స్ అని రాశాను అనుకోరా. ఓకే, నువ్వు మళ్ళీ వై వాల్యూ ఇప్పుడు ఇక్కడ చూడండి, వై అంటే అండర్ రూట్ ఏ పవర్ 2/3 మైనస్ ఎక్స్ పవర్ 2/3 హోల్ పవర్ 3/2 ఇదంతా కాకుండా అట్లా చేసినా కానీ మళ్ళీ చివరిలో ఏం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇదే 4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to a అని రాస్తే అయిపోద్దా. ఎక్స్ వాల్యూ 0కి ఏకే కదా, ఈ మొత్తం సిమెట్రిక్ కాబట్టి 4 టైమ్స్ వస్తుంది వాల్యూ. 4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్స్ 0 అయినప్పుడు టీలోకి మార్చేస్తారు మొత్తం లిమిట్స్, తర్వాత చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే వై వాల్యూ చూడండి, వై అంటే ఏ కాస్ క్యూబ్ టీ ఇంటూ డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, ఏ ఇంటూ 3 sin square t ఇంటూ కాస్ టీ, 3 sin square t ఇంటూ sin t డిఫరెన్షియేషన్ మళ్ళీ కాస్ టీ డిటి. లిమిట్స్ ఎలా మారుతాయో చూడండి. ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు, ఎక్స్ 0 అయితే టీ కూడా 0, అవునా కదా. ఎక్స్ ఏ అయితే ఏ క్యాన్సిల్ అయ్యి సైన్ క్యూబ్ తీటా 1 అంటే తీటా వాల్యూ ఎంత వస్తున్నట్టు, 5/2 వస్తున్నట్టు. సో దిస్ ఇస్ వాట్ యుల్ గెట్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 5/2. ఆ ఏ స్క్వేర్ బయట రాసేస్తే సైన్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ పవర్ 4t డిటి. ఇది వాలిస్ ఫార్ములాతో చేసేయచ్చురా. రిడక్షన్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, బోత్ ఆర్ ఈవెన్. ఆన్సర్ ఏమవుతుంది, ఫార్ములాలో చూపిస్తాను చూడండి. అది నీకు ఆన్సర్ ఆ 4a² పక్కన పెట్టేస్తే వాట్ డు వి హ్యావ్ హియర్, 2 - 1 అక్కడతో అయిపోయింది అది. నెక్స్ట్ 4 - 1 ఇంటూ 4 - 3 దాకా వెళ్ళచ్చు. న్యూమరేటర్లోనేమో ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే వెళ్తాం. డినామినేటర్లో 2 కలిపి 6 ఇంటూ 6 - 2 ఇంటూ 6 - 4 అక్కడతో ఆపేయచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ 6 - 6 0 అయిపోతుంది ఇంటూ 5/2. అది రెండు ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 5/2 వస్తుంది. అదే రిమైనింగ్ ఆల్ కేసెస్లో నీకు ఇంటూ 1 రాస్తాం. ఓకేనా, అవి ఇదొక మోడల్. సో ఇంకా అక్కడ క్వశ్చన్ ఏది ఉన్నా కానీ నీకు సంబంధం లేదు బేసిక్గా. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఏరియా తీసుకుంటున్నావా, ఆ రీజన్ నీకు కావాల్సిన రీజన్ ఏ రెండు ఎక్స్ వాల్యూస్ మధ్యలో ఉంది, అప్పర్ కర్వ్ ఏంటి లోవర్ కర్వ్ ఏంటి, సో ఏ ఇంటర్వెల్లో అంటే ఏ రెండు లిమిట్స్ మధ్య ఏ కర్వ్ మైనస్ ఏ కర్వ్ చేయాలి, ఇది ఒక్కటి చూసుకుంటే తెల్ల ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే అయిపోయినట్టే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ కొంచెం చూద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూస్తే ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, లెట్స్ సి. సరే, ఓకే. ఏరియా ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సర్కిల్, చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ 2021 క్వశ్చన్స్ రా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, x square plus y square is equal to 36, which is outside the parabola, y square equal to 9x. Actually simple question. సో ఇంటిగ్రేషన్ అనమాట కొంచెం బేసిక్గా మేబీ ఫస్ట్ x square plus y square equal to 36 సింపుల్ క్వశ్చన్ అది. గ్రాఫ్ సింపుల్ గ్రాఫే. నెక్స్ట్ వాట్ ఎల్స్ డు వి హ్యావ్, y square equal to 9x. సో y square equal to 9x అంటే సో దిస్ ఇస్ ద గ్రాఫ్ y square equal to 9x. మనకు కావాల్సిన రీజన్ ఏంటో చూడండి. ఓకే, y square equal to 9x అవుట్ సైడ్ ది పారాబోలా. ఓకేనా, అంతే కదా, అవుట్ సైడ్ ది పారాబోలా అండ్ ఇన్సైడ్ ద సర్కిల్. సో దిస్ ఇస్ ద రీజన్ వి నీడ్. ఓకే, సో ఈ పర్టికులర్ రీజన్ ఫైండ్ చేసిన తర్వాత జాగ్రత్త చూడండి,
పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి ఫస్ట్. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చూద్దాం, ఎందుకంటే వై స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై స్క్వేర్ ఉంది కాబట్టి లెట్స్ ఫైండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆ రెండింటికి కర్వ్కి వై స్క్వేర్ అంటే 9x పెట్టేయండి అక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 36 ఈక్వల్ టు 0 అంతే కదా. సో 36 12 3 సరిపోయిందా, ఎక్స్ ఈక్వల్స్ టు -12 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు +12 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్స్ టు -12 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు 3 ఒకటి. సో -12 నాట్ పాసిబుల్, పారాబోలా అసలు లెఫ్ట్ సైడ్ లేదు కదా, ఎక్స్ ఖచ్చితంగా పాజిటివే, ఎక్స్ వాల్యూ 3 అనమాట, అదొక పాసిబిలిటీ ఉంది. నా వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై, మనకు కావాల్సిన వైఏ, ఎందుకంటే రీజియన్ మనం విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ కనుక్కుందాం అని ఫిక్స్ అయ్యాం. సో నౌ దట్ ఎక్స్ వాల్యూ ఇస్ 3, 9 into 3 27, వై వాల్యూ √27 అంటే 3√3 వచ్చేస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 3√3. సో దిస్ పర్టికులర్ పాయింట్ హియర్, దిస్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్, దిస్ ఇస్ +√3, ఇదేమో -√3 అనమాట. ఓకేనా. సో నీకు కావాల్సిన రీజన్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ నేను రాయట్లేదు, ఈ పార్ట్ వరకు చూస్తే అది సెమీ సర్కిల్, అందులో ఈ పర్టికులర్ పార్ట్ వరకు దిస్ ఇస్ ఎ సెమీ సర్కిల్, అవునా. ఆ సెమీ సర్కిల్ పక్కన పెట్టేస్తే మిగతా ఏరియా చూడండి. ఓకే. సో ఇటు పక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాంట్లో ఆ రెడ్ కలర్ రీజన్ ఎట్లా వస్తుందో చూడండి. రెడ్ కలర్ రీజన్ అయితే మీకు కావాల్సింది ఆ ఏరియా రాయండి. సెమీ సర్కిల్ ఫస్ట్, సెమీ సర్కిల్ ప్లస్ 2 times ఆఫ్, ఇప్పుడు జాగ్రత్త చూడండి, అది 2 times ఆఫ్ ఓన్లీ రైట్ సైడ్ ఉన్న రీజన్ చూడండి రా. సరే, రైట్ సైడ్ ఉన్న రెడ్ కలర్ రీజన్ చూడండి, అంటే టువర్డ్స్ ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్న రీజన్ చూస్తే జాగ్రత్తగా 2 times ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి వై వాల్యూస్. ఫస్ట్ ఈ వై వాల్యూ ఏంటి, రేడియస్ 6 కదా, సో దిస్ ఇస్ 6, ఇది +√3. సో 0 నుంచి √3 వరకు ఆ పర్టికులర్ రీజియన్లో ఓన్లీ బ్లూ కలర్ కర్వే ఇన్వాల్వ్ అయ్యింది, బ్లూ కర్వ్ డివై. ఓకే. ప్లస్ √3 నుంచి 6 వరకేమో, √3 నుంచి 6 వరకు 3√3, సారీ 3√3 మైనస్ 3√3, సో 3√3 నుంచి 6 వరకేమో గ్రీన్ కలర్ రీజన్ ఇన్వాల్వ్ అయ్యింది, గ్రీన్ డివై. ఓకే. నా సెమీ సర్కిల్ π into 6²/2 ప్లస్ 2 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 3√3. ఆ బ్లూ కలర్ అంటే ఏంటి, బ్లూ కలర్ ఇస్ పారాబోలరా, అంటే y²/9 dy ప్లస్ √3 to 6 సర్కిల్ అది. సో సర్కిల్లో ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటే √36 మైనస్ y² dy. ఇది సాల్వ్ చేయాల్సింది. ఓకేనా. విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే మళ్ళీ నీకు కాంప్లికేట్ అయిపోతుంది క్వశ్చన్, అది కొంచెం రీజన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇది. ఓకే. సో ఇదైతే సెమీ సర్కిల్లా తీసేసుకుంటాం. ఈ పాయింట్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది నీకు 3 వచ్చింది కదా. సరే, ఇది కూడా రాస్తాను చూడండి. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ సేమ్ క్వశ్చన్ విత్ వై యాక్సిస్ సాల్వ్ చేస్తే ఎట్లా వస్తుందో చూడండి. ఇంటిగ్రల్ 2 times ఆఫ్ అది ఆబ్వియస్లీ సెమీ సర్కిల్తో పాటు ప్లస్ 2 times ఆఫ్ 0 నుంచి 3 వరకు గ్రీన్ మైనస్ బ్లూ రా, జాగ్రత్త చూడండి. ఫ్రమ్ 0 to 3 ఇంటిగ్రల్ 0 to 3, తర్వాత 3 to 6 తీసుకుంటాం మళ్ళీ. ఇంటిగ్రల్ 0 to 3 గ్రీన్ మైనస్ బ్లూ డిఎక్స్, అవునా. ప్లస్ 3 నుంచి 6 వరకు రీజియన్లో ఓన్లీ గ్రీనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో యాక్చువల్గా ఇది అవసరం లేదు, +3 to 6 అనేది ఇట్స్ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. ఆ రెడ్ కలర్ రీజన్ ఒకటే కాబట్టి మనకు కావాల్సింది, రెడ్ కలర్ రీజన్ అనేది 0 నుంచి 3 వరకే ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అవునా కదా. 0 నుంచి 3 వరకే రెడ్ కలర్ రీజన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో 0 to 3 గ్రీన్ కర్వ్ మైనస్ బ్లూ కర్వ్. సో విచ్ విల్ గివ్ యూ గ్రీన్ కలర్ అంటే, ఓకే. సో 0 to 3 గ్రీన్ కలర్ కర్వ్ ఏమొస్తుంది చూడండి, సర్కిల్
సరే. సో గ్రీన్ అనేది సర్కిల్ వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే √36 - x². ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఆ బ్లూ కలర్ కర్వ్ ఏంటి? పారాబోలా వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాయాలి అంటే 3√x dx. ఇట్లా సాల్వ్ చేసినా ఆల్మోస్ట్ సేమే వస్తుందిలే, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇది ప్రొసీజర్. ఓకేనా, ఇంతవరకు డౌట్ ఉందా? నెక్స్ట్ ఇంకోటి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్. పక్క వెళ్తాను. ఓకే, చూడండి క్వశ్చన్ ఎట్లా వస్తుందో. ఫైండ్ ద ఏరియా రీజియన్ ఎక్స్ కామా వై. ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఇట్లా క్రియేట్ అవుతాయి అనమాట. 5x² <= y <= 2x² + 9. అది ఓకే. సో y > 5x², ఇక్కడ రెండు కర్వ్స్ ఉన్నాయి, రెండు సపరేట్గా రాసుకుంటే వాట్ డు వి హావ్ హియర్? y > 5x² ఒకటి ఉంది, దాంతోపాటు y <= 2x² + 9. ఒక పారాబోలానేమో అబోవ్ ది పారాబోలా రీజియన్, ఇంకోటేమో బిలో ద పారాబోలా రీజియన్ కావాలి మనకి. ఓకేనా, సో రెండు స్టాండర్డ్ 5x², 2x². చూడండి y = 2x² కి +9 యాడ్ చేసాం అంటే గ్రాఫ్ మూవ్స్ 9 యూనిట్స్ అప్వర్డ్స్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూస్తే y = 5x² ఒకటి, ఓకే, y = 5x². 5x² పెద్ద 2x² పెద్ద అంటే ఏది వైడ్గా ఉంటుంది? 5x² గ్రాఫ్ షుడ్ లై అబౌట్ 2x² గ్రాఫ్ కదా యాక్చువల్గా అయితే. సో 5x² కొంచెం నేరోగా ఉంటుంది గ్రాఫ్, 2x² కొంచెం వైడ్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ y = 5x². y = 5x². ఓకే, నెక్స్ట్ y = 2x² + 9. ఆగండి, మొత్తం అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి కొంచెం గ్రాఫ్ కింద గీసుకుందాం. ఓకే, లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్. నో, 2x² + 9 వైడ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా గ్రాఫ్ అది. సో 2x² అనేది యాక్చువల్గా ఆరిజిన్ దగ్గరే వస్తుంది, బట్ 2x² + 9 కాబట్టి 9 యూనిట్స్ పైకి పోయింది అది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఆఫ్. దిస్ ఇస్ y = 2x² + 9. వద్దులే. y = 2x² + 9 ఇది. నెక్స్ట్ y = 5x² గ్రాఫ్ చూడండి. సో దిస్ ఈజ్ y = 5x². ఓకే, ఇదేమో y = 5x², పైన ఉన్నదేమో y = 2x² + 9 గ్రాఫ్ అనమాట. ఇప్పుడు మీకు వస్తుంది, మనకు కావాల్సిన రీజన్ ఏంటి అంటే ఇది రీజియన్. ఓకే, సో ఎప్పుడైనా కానీ గ్రాఫ్ కన్నా ముందు యాక్చువల్లీ నేనే మర్చిపోయాను. సరే, గ్రాఫ్ కన్నా ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేద్దాం. సో లెట్స్ ఫైండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్. రెండిటికి 5x² = 2x² + 9. సో 3x² = 9, x = ±√3. సో ఈ పాయింట్ √3 పాయింట్ అనమాట, ఇది -√3 పాయింట్. ఓకే, నా ఏరియా ఎట్లా రాస్తాం చూడండి, 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి √3 వరకు, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, బ్లూ కర్వ్ మైనస్ 2x² + 9 - 5x² రా. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to √3 9 - 3x² dx అనమాట, అది ఏరియా ఫైనల్గా. ఓకేనా, సెకండ్ డౌట్ ఉందా? నెక్స్ట్ ఉందాం ఇంకేమైనా డిఫరెంట్గా. ఇంకదే, నీకు ఏరియాస్లో డిఫరెంట్గా ఇవ్వాలంటే అందులో మాడ్యులస్లు ఇలాంటివన్నీ పెట్టేశారనుకో, ఆటోమేటిక్గా కొంచెం కాంప్లికేట్ అయిపోయింది క్వశ్చన్ అంతే.
y ఈక్వల్ టు మోడ్ ఆఫ్ నెక్స్ట్ ఓకే ఏరియా బౌండెడ్ బై ద లైన్స్ y ఈక్వల్ టు మోడ్ ఆఫ్ చూడండి ఏరియా బౌండెడ్ బై ద లైన్స్ y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ మోడ్ x మైనస్ 1 మైనస్ 2 ఓకే మోడ్ ఆఫ్ మోడ్ x1 మోడ్ x మైనస్ 1 మైనస్ 2 అంటే మీరు జాగ్రత్త చూస్తే రెండు మోడ్లెస్ ఉన్నాయి కదా ఫస్ట్ ఒక మోడ్లెస్ రిమూవ్ చేద్దాం ఆ ప్రాసెస్ అంతా ఇంకా అంతే ఉంటుంది అనమాట అది ఓకే సో ఎక్స్ లెస్ దాన్ 1 ఒకటి తీసుకుందాం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఒకటి తీసుకుందాం ఇప్పుడు ఎట్లా వస్తుంది y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఉంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ 2 అది మైనస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 అని రాసేయచ్చు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అట్లానే ఇందులో ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ డైరెక్ట్గా ఎక్స్ మైనస్ 1 మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఇక్కడ నీకు మళ్ళీ ఇంకొక ఇంటర్వెల్ క్రియేట్ అవుతుంది ఏంటది ఇప్పుడు నువ్వు లెస్ దాన్ మైనస్ 1 గ్రేటర్ దాన్ మైనస్ 1 మళ్ళీ రెండు వస్తాయి కదా ఇక్కడ నీకు లెస్ దాన్ మైనస్ 1 చూడండి ఎక్స్ లెస్ దాన్ మైనస్ 1 ఒక ఇంటర్వెల్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1 ఇంకొక ఇంటర్వెల్ నీకు అక్కడ ఓకే నెక్స్ట్ ఇందులో లెస్ దాన్ 3 గ్రేటర్ దాన్ 3 రెండు రావాలి లెస్ దాన్ 3 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 3 ఒకటి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈ 1 ఇక్కడి నుంచి వస్తుందిరా జాగ్రత్త చూడండి ఓకే మోడ్ ఎక్స్ మైనస్ 3లో మోడ్ రిమూవ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ 3 మీద డిపెండ్ అవుతుంది దట్ ఈస్ ఫైన్ బట్ ఇదంతా ఎక్కడ సాల్వ్ చేస్తున్నాం మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్న దగ్గర సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ 1 కూడా ఇంక్లూడ్ చేసి ఇంటర్వెల్ రాసుకుంటూ ఉండాలి ఓకే now that x is less than or equals to minus 1 we can directly say this as minus x minus 1 గ్రాఫ్ ఇక్కడేమో y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్ ఓకే గ్రేటర్ దాన్ మైనస్ 1 కాబట్టి నీకు ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది గ్రేటర్ దాన్ మైనస్ 1 కాబట్టి ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ సో మోడ్ రిమూవ్ చేస్తే ప్లస్ సైన్ ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 3 కాబట్టి y ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఈసారి ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి ఇక్కడేమో y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 గ్రాఫ్ ఇప్పుడు ప్రాపర్గా నువ్వు గ్రాఫ్స్ డ్రా చేయడానికి ట్రై చేస్తే ఓకే మైనస్ 1 నుంచి సో మైనస్ 1 లెస్ దాన్ మైనస్ 1 వరకు గ్రాఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అనమాట ఓకే మైనస్ 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత 0 అవునా సో ఎక్స్ ప్లస్లో మైనస్ 1 పెడితే y వాల్యూ 0 వస్తుందిరా y 0 పెడితే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ 0 పెడితే y మైనస్ 1 సో నీకు ఇది గ్రాఫ్ అది జాగ్రత్తగా ఉంటుంది మైనస్ 1 1 2 3 2 అసలు ఎక్కడా లేదులే కానీ బట్ స్టిల్ 1 ఉంది కదా సో మైనస్ 1 లెస్ దాన్ మైనస్ 1 వరకు గ్రాఫ్ దిస్ ఈస్ ద గ్రాఫ్ టిల్ మైనస్ 1 ఈ లైన్ ఎట్లుంటుందంటే నీకు చూడండి జాగ్రత్తగా అలా కిందకి వెళ్తూ ఉంటుందిరా ఓకే y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఎక్స్ 0 అయితే y మైనస్ 1 y 0 అయినా ఎక్స్ మైనస్ 1 దిస్ ఈస్ ద గ్రాఫ్ నెక్స్ట్ ఇంకో కలర్ యూజ్ చేద్దాం మైనస్ 1 నుంచి 1 వరకు y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్ అంటే ఎలా వస్తుంది కదా చూడండి y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ 0 అయినప్పుడు y 1 y 0 అయినప్పుడు ఎక్స్ మైనస్ 1 అంటే ఇట్లా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది మైనస్ 1 నుంచి 1 వరకు 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత ఇది 2 అనమాట అంతే కదా ఎక్స్ 1 అయినప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది నెక్స్ట్ 1 నుంచి 3 వరకు మళ్ళీ 3 మైనస్ ఎక్స్ గ్రాఫ్ 3 మైనస్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందిరా ఇట్లా అవునా అది నీకు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి జాగ్రత్తగా డి మైనస్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 ఎక్స్ ఇంటర్సెప్ట్ పాజిటివే వై ఇంటర్సెప్ట్ కూడా పాజిటివే నా
ఇట్లా ఉంటుంది కరెక్ట్గా. y0 అయినప్పుడు x3, x0 అయినప్పుడు y3 అనమాట. సో ఇది ఇంకా పైకి అలా వెళ్తూ ఉంటుంది అక్కడ. ఓకే, బ్లాక్ లైన్ కూడా రిప్రజెంట్ చేద్దాం అట్లా. అది మనకు కావాల్సింది డార్క్గా ఉంది, మిగతా డాటెడ్ పార్ట్ అంతా ఫుల్ కర్వ్ అనమాట. అది కానీ ఆ పర్టికులర్ ఇంటర్వెల్లోనే మనకు కొంచెం కావాలి కాబట్టి లైట్ తీసుకున్నాను అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 3 తర్వాత లైన్ ఎలా ఉంది? y=x-3 లైన్. y=x-3 అంటే y0 అయినప్పుడు x3 కరెక్ట్, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ అది. బట్ x0 అయినప్పుడు y-3 అంటే ఇలా కిందకి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇంకా అది అలా కిందకి వెళ్తూ ఉంటుంది మనకి, అది దాంతో అవసరం లేదు. ఇప్పుడు ఏరియా బౌండెడ్ బై ద లైన్స్ అంతే అడిగింది. సో ఏరియా బౌండెడ్ బై ద లైన్స్ అంటే కంప్లీట్ ఏరియా నీకు ఎక్కడ వస్తుంది అది? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్స్ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉండేది, బట్ స్టిల్ నీకు అక్కడ ఈ రీజన్ ఒకటే కదా వచ్చింది, అవునా? యాక్చువల్లీ డిలీటెడ్ క్వశ్చన్ అంట అది మెయిన్స్లో. ఓకే, సో కర్వ్ అయితే అది. సో ఈ మామూలుగా డిలీటెడ్ క్వశ్చన్ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే అది అర్థమైంది కదా, కర్వ్ ఎలా డ్రా చేయాలని చెప్పుకోవడానికి. వేరే చూద్దాం. ఏరియాస్ మీకు గ్రాఫ్ డ్రా చేయడం వస్తే దీని ముందు 2 లెక్చర్స్ చూసుకుంటే 1 అవర్ ఉన్నాయి క్లాసెస్. ప్రాపర్గా చూసుకుంటే ఒకటి 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ ఉంటాయి రెండు కలిపి. అవి జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో కర్వ్ ప్లాట్ చేసుకొని అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ ఇంకా అలాంటివన్నీ చేసుకుంటా ఉంటే సింపుల్ క్వశ్చన్ ఇంకా అది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. చూస్తున్నా క్వశ్చన్స్ చూస్తున్నా ఒక నిమిషం అండి. ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నాయి చూడండి. Area of the region bounded by the curves. Area of the region bounded by the curves. 3 curves ఇన్వాల్వ్ అయినాయిరా చూడండి. x² + 2y - 1 = 0. y² + 4x - 4 = 0. y² - 4x - 4 = 0 in the upper half plane. In the upper half plane అంటే అబోవ్ ఎక్స్ యాక్సిస్ బేసిక్గా. ఓకే, సో ఫస్ట్ 3 పారాబోలాలేగా, 3 పారాబోలాలే. కొంచెం ప్రాపర్గా రాసుకుందాం, గ్రాఫ్ డ్రా చేసుకునే విధంగా మనం రాసుకుందాం. అంటే y = ax² + bx + c ఫామ్లో కానీ x = ay² + by + c ఫామ్లో కానీ రాసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ గ్రాఫ్ ఎలా ఉందంటే y = సరే x² = -2 ఆఫ్ y - 1/2. ఇది ఫస్ట్ కర్వ్. సెకండ్ కర్వ్ y² = -4 ఆఫ్ x - 1. థర్డ్ గ్రాఫ్ y² = 4 ఆఫ్ x + 1. ఓకే, సో ఇవి చూడండి ఇప్పుడు.
వై స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ గ్రాఫ్స్ డ్రా చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు -2 ఆఫ్ వై -1/2. సో ఇది ఒక్కటి అప్వర్డ్ పారాబోలా అనమాట, అవునా? అంటే నీకు ఇది ఎట్లా వస్తుందంటే ఇంకొంచెం వై ఈక్వల్స్ టు దీన్ని నార్మల్గా డ్రా చేసుకుందాం, సింపుల్ అయిపోతుంది. డౌన్వర్డ్ పారాబోలా 0,1/2 అనేది వర్టెక్స్, అవునా? డౌన్వర్డ్ పారాబోలా అండ్ 0,1/2 ఇస్ ద వర్టెక్స్. Okay. So 0,1/2 is the vertex downward parabola. ఇది ఓకే. ఇంకోటి మిగతా ఇంకో రెండు ఉన్నాయి కదా, ఆ రెండు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రా. ఒకటి వై స్క్వేర్ ఈక్వల్ టు -4 ఆఫ్ ఎక్స్ -1. ఈ ఎక్స్ యాక్సిస్తో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి గ్రాఫ్స్వి, అది రాయండి ఫస్ట్. సో వై 0 పెట్టేస్తే ఎక్స్ వాల్యూ 1 రా, అంటే +or-1. కరెక్ట్గా ఈ పాయింట్స్ దగ్గరే మళ్ళీ ఈ రెండు కర్వ్స్ కూడా వస్తున్నాయి అనమాట వర్టెక్స్ వాటికి. సో సెకండ్ పారాబోలా వర్టెక్స్ ఏంటి 1,0, థర్డ్ పారాబోలా వర్టెక్స్ ఏంటి -1,0. సో ఒకటి నీకు ఇక్కడ ఎట్లా వస్తుందంటే వై స్క్వేర్ ఈక్వల్ టు -4 ఆఫ్ ఎక్స్ -1 రా, అవునా? సో ఎక్స్ 0 పెడితేనేమో y2 అంటే పైకి ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. స్టిల్ లెఫ్ట్ పారాబోలా, సెకండ్ వన్ లెఫ్ట్ పారాబోలా. సెకండ్ వన్ లెఫ్ట్ పారాబోలా, థర్డ్ వన్ రైట్ పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ -1,0. ఈసారి కూడా ఎక్స్ 0 పెడితే వై స్క్వేర్ 4 రా, ఈ పాయింట్ 2 మళ్ళీ అది సపరేట్గా రాయట్లేదు నేను. ఎక్స్ 0 పెట్టేస్తే y +or-2, ఇది కూడా 0,-2. థర్డ్ది కూడా నీకు ఎట్లా ఉంటుందంటే కర్వ్ -1,0 అనేది వర్టెక్స్. సో అది రైట్ సైడ్ పారాబోలా, వై స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పారాబోలా అది. ఇది బేసిక్గా ఓకే. కర్వ్స్ రా, చూడగానే భయపడకూడదు. క్వశ్చన్ చూడగానే నీకు 3 కర్వులు ఇన్వాల్వ్ అయిన రీజియన్ ఎక్కడ ఉంది చూడు. అప్పర్ హాఫ్ ప్లేన్ అన్నారు. అప్పర్ హాఫ్ ప్లేన్ అంటే నీకు ఎక్కడ వస్తుంది, ఇది కంప్లీట్ ఏరియా నీకు చెప్తాను, చూపిస్తాను అండి. ఇది ఈ ఏరియా వస్తుంది. ఓకే, ఇది 0 నుంచి 1 వరకు జాగ్రత్త చూస్తే ఏరియా రెడ్ కలర్ రీజియన్ 2 టైమ్స్ ఆఫ్ అని రాసేయచ్చు. 2 టైమ్స్ వద్దులే, సరే. ఓకే, ఈ పాయింట్ ఏంటి 2. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రీజియన్ ఎట్లా రాస్తాను చూడండి. ఓకే, ఒకటి ఇంటిగ్రల్ 0 to 1 బ్లాక్ కలర్ రీజియన్, మనకు కావాల్సిన రెడ్ కలర్ రీజియన్ కాబట్టి సరే. రెడ్ రీజియన్ జాగ్రత్త చూడరా, రెండు వాడేస్తా ఒకేసారి విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రెండు యూజ్ చేస్తాను. కొంచెం సింపుల్గా అయిపోతుంది. ఇది ఎక్స్ స్క్వేర్లో ఉంది కాబట్టి దీన్ని y ఈక్వల్స్ టు -x²/2 అంటే y ఈక్వల్స్ టు 1 - x²/2 ఇది. ఓకే, ఇదేమో x ఈక్వల్స్ టు 4 అంటే 1 - y²/4. ఇదేమో x ఈక్వల్స్ టు y²/4 - 1, అంతే కదా. ఓకే, సరే. ఇప్పుడు రెడ్ కలర్ రీజియన్ చూడండి. రెడ్ కలర్ రీజియన్ ఎట్లా చూస్తామంటే ఇది ఆబ్వియస్లీ నీకు సిమెట్రిక్ గ్రాఫ్స్ రా, ఇవి రెండు 2 టైమ్స్ అని రాసేయచ్చు. బట్ స్టిల్ 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో 0 నుంచి 2 వరకు బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్. 0 నుంచి 2 వరకు బ్లూ కలర్ రాస్తేనేమో బ్లూ కలర్ కర్వ్ dy రాయండి, మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 గ్రీన్ dx రాయండి. సింపుల్గా అయిపోతుంది. అది నేను చెప్పదలుచుకుంది. ఓకే,
రెండు డివై రెండు డిఎక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. నీకేంటి ఇప్పుడు ఈ కంప్లీట్ నీకు 0 to 2 ఈ కర్వ్ తీసుకుంటే, ఆ బ్లూ కలర్ కర్వ్ తీసుకుంటే ఇదంతా వస్తుందా లేదా? అవునా? ఇదంతా వచ్చేస్తుంది అనమాట. 0 to 2 రెడ్ బ్లూ కలర్ కర్వ్ తీసుకుంటే ఇదంతా వస్తుంది. కానీ నాకు ఓన్లీ ఆ రెడ్ కలర్దే కావాలి కాబట్టి ఈ చిన్న పార్ట్ తీసేస్తే అయిపోతుంది కదా. ఈ పార్ట్ అంతా రిమూవ్ చేస్తే అయిపోతుంది. ఆ పార్ట్ నేను విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏంటి, అల్టిమేట్గా ఆ పార్ట్ రిమూవ్ చేయాలి అంతే కదా. సో 0 to 2 బ్లూ కలర్ కర్వ్ డివై, ఎందుకంటే అక్కడ వై క్వాడ్రటిక్ ఉంది, -0 to 1 గ్రీన్ డిఎక్స్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ క్వాడ్రటిక్ ఉంది కాబట్టి. ఓకే, నా యూ విల్ గెట్ 2 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 2 బ్లూ కర్వ్కి లెఫ్ట్ పారాబోలా కదరా, అంటే ఇది సెకండ్ కర్వ్ అది. సో సెకండ్ కర్వ్ నీకు ఏమొస్తుంది, 1 - y²/4 డివై వస్తుంది. క్యాలిక్యులేషన్ ఉంటే చూసుకోండి పైన. -0 to 1 డిఎక్స్, గ్రీన్ కలర్ గ్రాఫ్ ఏంటి, y = 1 - x²/2 వచ్చింది డిఎక్స్. అది దట్ ఈస్ హౌ యూ సాల్వ్ ది క్వశ్చన్. ఓకేనా, డౌట్ ఉందా ఇందులో? నెక్స్ట్ ఇంకోటి y greater than 2x², y less than 4 - 2x. అది మళ్ళీ పారాబోలా మైనస్ లైన్ క్వశ్చన్. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. సో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద బౌండెడ్ రీజియన్ is equals to x, y max of 0, log x base e less than or equals to y less than or equals to 2 power x, where x values lie between 1/2 and 2 రా, అంతే. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మ్యాక్సిమం ఆఫ్ 0, log x బేస్ ఈ, y అనేది ఫస్ట్ ఇక్కడ 2 కర్వ్స్ తీసుకుంటున్నాను. బేస్లీ y = 2 power x ఒకటి, y = మ్యాక్సిమం ఆఫ్ 0, log x బేస్ ఈ అండ్ y = 2 power x. ఇదేమో అబౌవ్ ద రీజియన్ కావాలి, above region to this curve and below region to this curve కావాలి. ఓకే, సో 2 power x గ్రాఫ్ చూడండి జాగ్రత్తగా. ఓకే, సో 0 గ్రాఫ్, 0 అంటే x యాక్సే కదరా, 0. సో 1/2 నుంచి 2 వరకే కావాలి మనకు కావాల్సింది. సరే, ఇది 1. ఒక కర్వ్నేమో x యాక్సిస్ కర్వ్ కాబట్టి y = 0 అంటే x యాక్సిస్ కర్వ్ ఒక కర్వ్ ఇది. ఓకే, ఇంకొక కర్వ్ ఏంటి, log x కర్వ్ ఇంకోటి. అది ఎట్లా వస్తుంది, దిస్ ఈస్ ద log x కర్వ్. అవునా, log x. ఈ రెండిట్లో మ్యాక్సిమం అంటే ఏంటి, 0 నుంచి 1 వరకు ఏమో బ్లూ కలర్ మ్యాక్సిమమ్, 1 తర్వాత ఏమో రెడ్ కలర్ మ్యాక్సిమమ్. ఓకే, ఇంకో 2 power x గ్రాఫ్. 2 power x అంటే నీకు ఇట్లా వస్తుంది. అది ఆ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు మీకు క్వశ్చన్ అంతా ఇక్కడ. 2 power x = log x, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ట్రై చేద్దాం పక్కన. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, లెట్స్ లుక్ ఎట్ దిస్. 2 power x = log x to the base e. ఓకే, సో 1/2 నుంచి 2 మధ్యలో రా, జాగ్రత్త చూడండి ఇక్కడ. 1/2, బిట్వీన్ 1/2 and 2. ఫస్ట్ x వాల్యూ 1/2 ఎట్ x = 1/2 చూద్దాం. డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసే ఛాన్స్ అయితే లేదు కదా అక్కడ. ఓకే, సో x వాల్యూ 1/2 దగ్గర 2 power x log x సపరేట్గా చూద్దాము. 2 power x అంటే 2 power 1/2, ఇదేమో log 2 to the base e. దిస్ ఈజ్ స్టిల్ లెస్ దాన్ 1 రా, ఇదేమో గ్రేటర్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ 1/2 తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేసాం మనకి. x వాల్యూ 1 దగ్గర 2 power 1, ఇది 2, x వాల్యూ 1 పెడితే log 1/2 to the base e కదా.
ఎక్స్ వాల్యూ 1/2 పెడతాం కదా, 1/2 అంటే నెగిటివ్ రాదు, గ్రేటర్ దాన్ 1 తీసుకోవాలి. 1/2 నుంచి 1 వరకు అసలు గ్రాఫ్ లా ఎక్స్ బేసి కాదు కదా. సరే, ఇది రిమూవ్ చేసేయచ్చు అసలు డైరెక్ట్గా. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నీకు 1/2 నుంచి 1 వరకు బ్లూ కలర్ది వస్తుందిరా ఈ మ్యాక్సిమం దానికి. లాగ్ ఎక్స్ బేసి అనేది 1 తర్వాతే వస్తుంది చూడండి, మ్యాక్సిమం ఆఫ్ కదా. బ్లూ కలర్కి రెడ్ కలర్కి మ్యాక్సిమం డ్రా చేస్తే ఎట్లా వస్తుంది? ఇప్పుడు దీనికి మ్యాక్సిమం అంటే గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తావు? ఓకే, చూడండి అది దానికి మ్యాక్సిమం అంటే ఎట్లా డ్రా చేస్తావు ఇప్పుడు? 0 నుంచి 1 వరకు ఇది, 1 తర్వాత అది, దిస్ ఈస్ ద గ్రాఫ్ యాక్చువల్గా. ఓకే, సో లాగ్ ఇస్ బేస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్టర్ 1 కావాలి నీకు. సో ఎగ్జాక్ట్ 1 దగ్గర చూద్దాం. 2 పవర్ 1 2, ఇదేమో లాగ్ 1 టు ద బేస్ అంటే 0, ఆబ్వియస్లీ ఇది గ్రేటర్. ఇక్కడ 2 పవర్ x గ్రేటర్, జాగ్రత్త చూడండి, 1 దగ్గర 2 పవర్ x గ్రేటర్. నెక్స్ట్ 1 తర్వాత ఈ అనేది 2.7 కదా. సరే 2 దగ్గర చూద్దాం. 2 దగ్గర చూస్తే ఇది 2² 4, దిస్ ఇస్ స్టిల్ లాగ్ 2 టు ద బేస్ ఈ. లాగ్ 2 టు ద బేస్ ఈ స్టిల్ లెస్ దాన్ 1, అంటే కంప్లీట్గా నీకు 2 పవర్ x గ్రేటర్ ఉంది. జాగ్రత్త చూడండి ఇప్పుడు గ్రాఫ్ నీకు అదే 1/2 నుంచి 2 వరకే తీసుకుంటున్నాము రీజియన్. సో 1/2 is somewhere here, 1 is somewhere here అండ్ 2 is somewhere here. 2 పవర్ x గ్రాఫ్ నీకు ఎట్లా వస్తుంది? ఒక రీజియన్ సో గ్రాఫ్ ఫస్ట్ ఆ మ్యాక్సిమం గ్రాఫ్ ఏమి ఇట్లా ఉంటుందిరా, ఇక్కడ ఉంది. అది అట్లా వెళ్తూ ఉంటుంది ఆ గ్రాఫ్. నెక్స్ట్ ఇంకో 2 పవర్ x గ్రాఫ్ ఇటు సైడ్ నుంచి వస్తుంది, 2 పవర్ x గ్రాఫ్. అది 2 పవర్ x ఖచ్చితంగా గ్రేటరే ఉంది నీకు, అది అలా వెళ్తూనే ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు అసలు. సో నీకు రీజియన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1/2 నుంచి 1 వరకే కావాలరా రీజియన్. 1/2 నుంచి 2 వరకు, సారీ 1/2 నుంచి 2 వరకు ఏరియా సబ్టెండెడ్ అంటే దిస్ ఇస్ ద గ్రాఫ్. చూడండి రీజన్ ఏరియా ఎట్లా వస్తుందో రాయండి. ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు 1/2 నుంచి 1 వరకు, గ్రీన్ అంటే ఎక్సాక్సే కదా, ఇంక మళ్ళీ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. అది ఇంటిగ్రల్ 0 టు సారీ ఇంటిగ్రల్ 1/2 టు 1 ఓన్లీ బ్లూ కలర్. బ్లూ కలర్ ఏంటి? 2 పవర్ x dx. తర్వాత 1 నుంచి 2 వరకు 2 పవర్ x మైనస్ లాగ్ x ఈసారి. ఓకే కదా, నీకు కావాల్సిన రీజియన్లో 1/2 నుంచి 1 వరకు ఓన్లీ బ్లూ కలర్ కర్వే ఇన్వాల్వ్ అయి ఉంది. సో బ్లూ dx. నెక్స్ట్ 1 నుంచి 2 వరకు బ్లూ మైనస్ గ్రీన్ dx, అది చేయాల్సింది. ఓకేనా, నార్మల్ క్వశ్చన్, జస్ట్ అ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా గ్రాఫ్లు, రెండు గ్రాఫ్లు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చూడటానికి అంతే. అది నెక్స్ట్ y ఈక్వల్ టు sin x ప్లస్ కాస్ x, ఇంకోటి y ఈక్వల్ టు కాస్ x మైనస్ sin x, మోడ్ ఆఫ్ కాస్ x మైనస్ sin x, అండ్ ద లైన్స్ x ఈక్వల్ టు 0 అండ్ x టు π/2. నార్మల్ క్వశ్చన్. పారాబోలా లైన్ చూడరా, పారాబోలా లైన్ వస్తానే ఉన్నాయి అవన్నీ. అండ్ మళ్ళీ పారాబోలా లైన్ ఒక క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్, ఏరియా ఎన్క్లోజ్డ్ బై, ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై y ఈక్వల్ టు sin x ప్లస్ కాస్ x
y ఈక్వల్ టు మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఒకటి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది, ఇంకోటి కాస్ ఎక్స్ మైనస్ సైన్కి మాడ్యులస్ ఉంది. అండ్ ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు π/2. అండ్ ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు π/2. సో 0కి π/2కి మధ్యలోనే కావాల్సింది మొత్తం అంతా మళ్ళీ మనకి ఇక్కడ. సరే, లెట్స్ లుక్ ఎట్ దిస్ నా. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎట్లా వస్తుందిరా? y ఈక్వల్ టు √2తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ √2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4. సైన్ ఎక్స్ గ్రాఫ్ π/4 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. ఇదేమో సెకండ్ y ఈక్వల్స్ టు √2 టైమ్స్ ఆఫ్ మోడ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4 అని రాసేసుకోవచ్చు. ఓకే, చూడండి, రెండింటి సపరేట్గా గ్రాఫ్ డ్రా చేస్తాను, తర్వాత రెండు ఒకే దాంట్లో డ్రా చేద్దాం. చూడండి, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది గ్రాఫ్. సో ఎక్స్ 0 అయితే సార్ వాల్యూ ఎంత? 1. ఎక్స్ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ 1. ఇది వస్తుంది. ఎక్స్ మైనస్ π/4 దగ్గర 0. నెక్స్ట్ మళ్ళీ 0 ఎక్కడ వస్తుంది? 3π/4 దగ్గర 0. ఓకే, 3/4 అంటే π/2 దాటిపోయినట్టే కదా. π/2 దగ్గర 3π/4 రా. సైన్ 3π/4 అంటే 1/√2, మళ్ళీ 1. ఇదే. సో ఇక్కడ వరకే నువ్వు తీసుకోవాల్సిన గ్రాఫ్ ఇది. 0 నుంచి ఈ పాయింట్ ఏమో √2 పాయింట్, ఇది 0, ఇది π/2, ఇది 3π/4, ఇది మైనస్ π/4. చూడండి జాగ్రత్తగా. నార్మల్గా సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి కదా, ఆరిజిన్ నుండి. ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయిన గ్రాఫ్ π/4 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఇట్లా వస్తుంది అనమాట గ్రాఫ్ అది. నెక్స్ట్ √2 ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4, అంటే కాస్ ఎక్స్ గ్రాఫ్ π/4 యూనిట్స్ పక్క మూవ్ అవుతుంది. అంటే చూడండి, మైనస్ π/4 దగ్గర 1, అదే కాస్ 0 కదా, 1 వచ్చేస్తుంది. అది మోడ్ లేకపోతే ఇది π/2 దగ్గర ఎంత? 3/4, అంటే కాస్ 3/4 మైనస్ 1/√2 -1 దాకా వెళ్తుంది అది యాక్చువల్గా. ఓకే, ఇది -1, ఇది 1, ఈ పాయింట్ √2. ఓకే, సో ఎట్లా చేస్తానంటే నీకు డాటెడ్ పెట్టేస్తా కింద. ఓకే, యాక్చువల్లీ గ్రాఫ్ నీకు ఎట్లా రావాలి? పైన రావాలి. మోడ్ పెట్టేస్తున్నావా అంటే బిలో ఎక్స్ యాక్స్ ఉన్న గ్రాఫ్ కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈస్ వాట్ యూ గోయింగ్ టు గెట్ π/2 దగ్గర. ఓకే, ఇది π/2 గ్రాఫ్. ఇదంతా 0 వస్తుందంటే π/4 దగ్గర 0 వస్తున్నట్టు యాక్చువల్గా. ఓకే, ఇది ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేద్దాం, జాగ్రత్త చూడండి. 0 నుంచి π/2 వరకు లెట్స్ కంబైన్ ద గ్రాఫ్స్. 0 నుంచి π/2, 0కి లెఫ్ట్ సైడ్, π/2కి రైట్ సైడ్ ఏం జరుగుతుందని మనకు అనవసరం గ్రాఫ్ అది. సో ఫస్ట్ గ్రాఫ్ 0 టు 0 దగ్గర అంటే 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది 1 పాయింట్, తర్వాత 1/√2 దాకా వెళ్తుంది. ఇది ఓకే, ఇది π/4 పాయింట్, ఇది 0 పాయింట్, ఇది π/2. నెక్స్ట్ డ్రా చేసేది సెకండ్ చూడండి, √2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/4. ఈ పాయింట్ √2, మ్యాక్సిమం పాయింట్ √2. ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్ చూడండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది స్టార్ట్ అవటమే 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 దగ్గర √2 రా వాల్యూ, π/4 దగ్గర 0 వస్తుంది, మళ్ళీ π/2 దగ్గర మళ్ళీ 1 వస్తుంది. సో √2 దాకా వెళ్ళట్లేదు అసలు దీని వాల్యూ మనకి. సరే, π/4 దగ్గర 0 అది. అబ్బా, ఏమొచ్చింది చూడండి గ్రాఫ్. ఇది మనకు కావాల్సింది. ఓకే,
సో 0 నుంచి π/2లో ఈ రెండింటి మధ్య ఏరియా కావాలి. సో దిస్ ఇస్ ద రీజియన్. సో ఏరియా ఏమొస్తుంది చూడండి, ఇంటిగ్రల్ 0 to π/4 ఏమో 2 టైమ్స్ అని రాసేయచ్చు కదా, ఇంకా అది ఎట్లాగూ సేమ్ ఫంక్షన్ అది. ఓకే, సో 2 టైమ్స్ ఆఫ్, లేదంటే ఒక సరే నార్మల్గా రాయాలంటే ఎట్లా రాయాలో చూడండి. 0 నుంచి π/4 వరకు బ్లూ మైనస్ రెడ్. ఆ రెడ్ అనేది చూడండి రాస్తాను. బ్లూ ఏంటి, √2 సైన్ ఎక్స్ ప్లస్ π/4 అంటే నువ్వు ఇంకా అది √2 సైన్ ఎక్స్ ప్లస్ π/4. నెక్స్ట్ మైనస్ √2 కాస్ ఎక్స్ ప్లస్ π/4. ఓకే, డిఎక్స్ ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to ప్లస్ π/4 to π/2, π/4 నుంచి π/2 వరకు √2 సైన్ ఎక్స్ ప్లస్ π/4. అది మొత్తం కలిపి నువ్వు 0 to π/4 √2 సైన్ ఎక్స్ ప్లస్ π/4 అని రాసేయచ్చు. మైనస్ ఆఫ్ మైనస్ √2 మళ్ళీ, ఎందుకంటే కింద ఉన్నది పైకి రాసాం కదరా. యాక్చువల్లీ కాస్ ఎక్స్ ప్లస్ π/4 అనేది ఈ ఇంటర్వెల్ నెగిటివ్ వస్తుంది నీకు, అవునా. నెగిటివ్ని పైకి రాసామంటే మోడ్ రిమూవ్ చేసిన తర్వాత నెగిటివ్ ఆఫ్ ముందు మైనస్ సైన్ పెట్టేస్తాం కదా, ఆ మైనస్ సైన్ ఈ మైనస్ సైన్ అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకోటి రాస్తాను చూడండి ఇక్కడ. ఇది ఏదైతే ఉందో ఇది కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, ఇది ఉంది చూసారా, ఇది మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ గ్రాఫ్. ఎందుకంటే యాక్చువల్లీ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ గ్రాఫ్ అనేది కింద ఉండాలి యాక్చువల్గా. నువ్వు మోడ్ పెట్టి దాన్ని పైకి తీసుకొచ్చావంటే గ్రాఫ్ యాక్చువల్ ఇదేంటి, మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, సో దట్ ఇట్స్ వాల్యూ బికమ్స్ పాజిటివ్. అది ఈ రెండే యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఏరియా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇవి నార్మల్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఇంకో మోడల్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై y minus 2 whole square equals to 4 లేదు, x minus 1. ఓకే, వర్టెక్స్ 1, 2 ఉంది. The tangent to it at the point whose ordinate is 3. The point whose ordinate is 3. ఓకే, అంటే y ఈక్వల్ టు 3 అనమాట. ఆ పాయింట్ ఏంటో ఫైండ్ చేద్దాం చూడండి ఫస్ట్. సో y ఈక్వల్ టు 3 పెట్టేస్తే x మైనస్ 1 ఈక్వల్స్ టు 1, x వాల్యూ 2. అంటే అట్ ద పాయింట్ 2, 3 వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో కర్వ్కి టాంజెంట్కి ఎక్స్ యాక్సిస్ మధ్య హూస్ ఆర్డినేట్ ఇస్ 3 అండ్ ది ఎక్స్ యాక్సిస్కి టాంజెంట్కి కర్వ్కి మధ్య ఏరియా కావాలరా, అవునా. సో 2, 3 పాయింట్ మనకి ఎట్ ద పాయింట్ 2, 3 ఏరియా కావాలి. ఫస్ట్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటో చూడండి అది. సో డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ ఆఫ్ y మైనస్ 2 ఇంటూ డిఫరెన్షియేట్ చేసేస్తే స్లోప్ వచ్చేస్తుంది కదా, 2 టైమ్స్ ఆఫ్ y మైనస్ 2 ఇంటూ dy/dx ఈక్వల్స్ టు 1. సో y ప్లేస్లో 3 పెట్టేస్తే, ఈ పాయింట్ దగ్గర y ప్లేస్లో 3 పెట్టేస్తే dy/dx 1/2 వస్తుంది, అంటే m వాల్యూ 1/2. నౌ దట్ m ఈజ్ ఈక్వల్స్ టు 1/2, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. So 2y minus 6 is equals to x minus 2. So x minus 2y plus 4 is equals to 0. అయిపోయిందా, x minus 2y plus 4 is equals to 0. ఓకేనా, అది ఓకే. సో ఇది లైన్ కరువు చూడండి, y minus 2 whole square equal to x minus 1 అంటే రైట్ సైడ్ పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ 1, 2. x1, y2.
ఓకే, ఇది x 2,3 అంటే ఇప్పుడు 2 ఈజ్ సమ్వేర్. ఇది y0 పెట్టేస్తే x వాల్యూ ఎంత వస్తుందో 5 వస్తుంది. ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. అయితే చూద్దాం, కొంచెం ఇటు సైడ్ తీసుకొద్దాం. సో ఇది 5 అంతే కదా, y0 పెట్టేస్తే x వాల్యూ 4 + 1 5 వచ్చేస్తుంది. సరే, దిస్ ఈస్ ద పాయింట్ x వాల్యూ 1,3 కాబట్టి వర్టెక్స్, దిస్ ఈస్ ద పాయింట్ 1,2. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, 2,3. సో 2 సమ్వేర్ ఇయర్, 3 సమ్వేర్ ఇయర్. సో దిస్ ఈస్ ద పాయింట్ 2,3. 2,3 దగ్గర టాంజెంట్ కావాలి మనకి. మన ఈ కర్వ్కి 2,3 దగ్గర టాంజెంట్ గురించి అడిగారు మనల్ని. సో y0 పెడితే x వాల్యూ ఎంత, -4 అంటే నెగిటివ్ x యాక్సిస్ దగ్గర కట్ అవుతుందనే కదా దాని మీనింగ్, అంతేనే కదా. సో దిస్ ఇస్ ద పాయింట్ -4,0. అంతే కదా, ఇదేరా y0 పెట్టేస్తే x వాల్యూ -4. ఓకే, సో ఇప్పుడు రీజన్ చూడండి జాగ్రత్తగా, ఈ రీజన్ కావాలి మనకి. దిస్ ఈస్ ద రీజన్ వి నీడ్. కర్వ్కి టాంజెంట్కి x యాక్సిస్కి మధ్య ఏరియా కావాలి. ఓకే, తర్వాత ఇంకో కలర్ కూడా యూజ్ చేద్దాం. పైన డివైడ్ చేసినప్పుడు, రీజన్ డివైడ్ చేసినప్పుడు 2,3 అంటే ఈ పాయింట్ 3 అనమాట. ఇక్కడ y కోఆర్డినేట్ 3, ఇక్కడ y కోఆర్డినేట్ x0 పెడితే y వాల్యూ ఎంత వస్తుందా 2. దిస్ ఇస్ 2. ఓకే, నౌ ఇది 2 కరెక్ట్ ఇక్కడే ఉంది కదా, ఈ రెండు మ్యాచ్ అయినాయి కరెక్ట్గా 2. ఓకే, ఇప్పుడు చూడండి రీజియన్ ఫస్ట్ థింగ్ ఇది ట్రయాంగిల్ రా. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది, అది వాడుకుందాం. ఇదంతా ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏరియా యూజ్ చేయొచ్చు. మిగతా అంతా ఇక్కడ వాడుకోవాలి మనం. అది ఓకే, ఇది ఎట్లా యూజ్ చేయాలో చూడండి. రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ చేసుకుంటే వెళ్తాం. ఒకటి 0 నుంచి 2 వరకు ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై చూస్తున్నాం కదా. ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిసే చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిసే చేస్తున్నాము ఏరియా. ఓకే, 0 నుంచి 2 వరకు, 0 నుంచి 2 వరకు గ్రీన్ కలర్ గ్రాఫ్ ఏమొస్తున్నాం అంటే x వాల్యూ నీకు y² ఇక్కడ నుంచి x వాల్యూ ఏమొస్తున్నాం అంటే y -2 హోల్ స్క్వేర్ +1. 0 నుంచి 2 వరకు x వాల్యూ y -2 హోల్ స్క్వేర్ +1. అంతే కదా, విత్ రెస్పెక్ట్ టు వై చూస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చూసుంటే మళ్ళీ రెండు y = ± వచ్చాయి. అప్పర్ కర్వ్కి +√, లోవర్ కర్వ్కి -√, ఇదంతా వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వై చూస్తున్నాం కాబట్టి సింపుల్. ఎక్స్ వాల్యూ y -2 హోల్ స్క్వేర్ +1 dy. నీకు 0 నుంచి 3 వరకు కవర్ అయిందిరా కర్వ్. యాక్చువల్గా 0 నుంచి 3 వరకు కర్వే కవర్ అయింది. అది కూడా రాసేయచ్చు కావాలంటే, కన్ఫ్యూజన్ ఉంటే వదిలేయండి. లేదంటే 0 నుంచి 3 వరకు ఏం చెప్పాను, ఎప్పుడైనా కానీ నీకు కావాల్సిన రీజన్ ఏ రెండు y వాల్యూస్ మధ్యలో ఉంది, 0 నుంచి 3 వరకు ఉంది. 0 నుంచి 3 వరకు అన్ని రెండు కర్వ్లు ఇన్వాల్వ్ అయినాయా, లేదు. 0 నుంచి 3 వరకులో గ్రీన్ కలర్ కర్వ్ అయితే మొత్తం ఉంది, పారాబోలా ఉంది. మైనస్ ఓకే, 2 నుంచి 3 వరకు మాత్రమే లైన్ ఉంది. 2 నుంచి 3 వరకు మాత్రమే లైన్ ఉంది. నీకు కావాల్సిన ట్రయాంగిల్ ఏరియా ప్లస్ చేస్తున్నారా, ట్రయాంగిల్ ఏరియా ప్లస్ చేస్తున్నాను. ఓకేనా. సో ట్రయాంగిల్ ఏరియా ఇంక్లూడ్ చేయకుండా రాసుంటే, ట్రయాంగిల్ ఏరియా ఇంక్లూడ్ చేయకుండా రాసుంటే, ఆర్ దీన్ని ఇంకోలా రాస్తా చూడండి ఇక్కడ. ఓకే, ఆర్ ఇంటిగ్రల్ 0 to 3 కర్వ్ మైనస్ లైన్ డైరెక్ట్ రాసేయచ్చు. ఇంకా నేను ట్రయాంగిల్ ఏరియా సపరేట్గా రాసుకున్నా కాబట్టి 0 నుంచి 3 వరకు కర్వ్, 2 నుంచి 3 వరకు మాత్రమే లైన్ సబ్ట్రాక్ట్ చేసి. అట్లా కాకుండా ట్రయాంగిల్ సపరేట్గా తీసుకోకుండా చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ 0 నుంచి 3 వరకు కర్వ్ ఏంటి, x వాల్యూ y -2 హోల్ స్క్వేర్ +1, y -2 హోల్ స్క్వేర్ +1 మైనస్ లైన్ x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటే 2y - 4 dy. అట్లా ఓకేనా.
సో మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి అనమాట లిమిట్స్ ఎలా రాయాలి, ఏది మైనస్ ఏది చేయాలి. ఇందాక రాసినప్పుడు ట్రయాంగిల్ ప్లస్ రాశాను కాబట్టి 0 to 3 కర్వ్ మైనస్ 2 to 3 లైన్ చేశాను. ఈసారి ట్రయాంగిల్ మెన్షన్ చేయకుండా అది కూడా ఇంక్లూడ్ చేస్తాం అనుకో ఇంటిగ్రేషన్లోనే, నీకు ఎట్లా వచ్చేస్తుంది 0 to 3 రైట్. ఎప్పుడైనా కానీ చెప్పే కదా సార్, కొంత రీజన్ లెఫ్ట్ ఆఫ్ వై యాక్సిస్ ఉంది, కొంత రీజన్ రైట్ ఆఫ్ వై యాక్సిస్ ఉంది, మరి ప్లస్ మైనస్ నువ్వు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో వాట్ ఎవర్ యువర్ రైటింగ్ దేర్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ది సైన్ కన్వెన్షన్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, యూ డోంట్ వరీ అబౌట్ దట్. సో జస్ట్ చూస్తుంది ఏంటంటే ఏ రెండు వై వాల్యూస్ మధ్యలో ఉంది రీజన్, ఆ రెండు వై వాల్యూస్ మధ్యలో ఏమేం కర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో 0 నుంచి 3 వరకు లైన్ ఇన్వాల్వ్ అయి ఉంది, కర్వ్ ఇన్వాల్వ్ అయ్యింది. 0 to 3 కర్వ్ మైనస్ లైన్, రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్, డన్ అక్కడితో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవి చాలు ఇప్పటికి. ఇంకొకటే మోడల్ క్వశ్చన్స్ రా. పారాబోలా సర్కిల్ ఉంది, లేదంటే రెండు పారాబోలాలు ఉన్నాయి, లేదంటే ఒక పారాబోలా ఒక లైన్ ఉంది, ఇంకా అట్లా బేసిక్గా క్వశ్చన్స్ ఏవైనా కానీ. ఓకే, సో ఏరియాస్ మీద క్వశ్చన్స్ ఈజీగానే వస్తాయి, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇచ్చిన మోడల్స్ అన్ని జాగ్రత్త విని, క్లాసులు విని చేసుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. సో ఒకటికి 2 సార్లు చూసుకోండి, అర్థం కానప్పుడల్లా క్లాసు. ఆ కర్వ్ ప్లాటింగ్ ఎట్లా, మాడ్యులస్ ఉన్నప్పుడు ఎలా రిమూవ్ చేసుకున్నాము, పారాబోలా ఉన్నప్పుడు ఎట్లా ప్లాట్ చేసాము, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఎలా చేసాము, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఎలా చేసాము, రీజియన్ అదంతా. ఓకేనా, చలో, ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్ నౌ.